గ్యాస్ ప్రాబ్లము చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అందరినీ. ఏదైనా పండగలు వచ్చినా ఇంట్లో ఫుడ్ ఏదైనా తినాలన్నా, కొద్దిగా బిర్యానీ తినాలన్నా, కారాలు తినాలన్నా, బయటికి వెళ్ళి బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ ఏదైనా వెళ్ళినా కానీ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మల్టిపుల్ టైమ్స్ హాస్పిటల్కి వెళ్తారు, ఎండోస్కోపీ చేయించుకుంటారు, హాస్పిటల్కి వెళ్తారు, ఎండోస్కోపీ చేయించుకుంటారు. అలాగే ఒక పరిస్థితిలో ఒక పేషెంట్ నా దగ్గర సుధా అని ఆవిడ వచ్చారు. ఏమా? సో సుధా గారు, మీరు ఎన్నాళ్ళ నుంచి సఫర్ అవుతున్నారు? ఇది 5 సంవత్సరాలు. ఏమైందమ్మా నీకు? గ్యాస్ ప్రాబ్లం. అంటే ఏమైంది? అన్నం తింటుంటే అరగపోవడం. వాంతులు అయ్యా? వాంతులు ఏం లేదు సార్, ఇంకా కానీ ఛాతీలో బాగా పెయిన్ ఉండేదండి. ఛాతీలో. ఓకే. ఎటువంటి ఆహారం తీసుకుంటే నీకు ప్రాబ్లం ఉండేది? మామూలుగా వెజ్ ఏది తీసుకున్నా కానీ అనిపించేది సార్. పెరుగన్నం తిన్నా వచ్చేసి? అవును సార్. ఓకే ఓకే. అది రాత్రిపూట ఎక్కువ ఉండేదా, పగలు ఎక్కువ ఉండేదా? పగలపూట ఎక్కువ ఉండేది సార్. పగలపూట ఎక్కువ ఉండేది. ఓకే. నీకు దానివల్ల ఎంత ఇబ్బంది కలిగింది? చాలా ఇబ్బంది కలిగింది సార్. చాలా హాస్పిటల్ తిరిగావు. ఎన్నోసార్లు ఎండోస్కోపీ చేశారు? చేయించుకోండి సార్. ఎన్నోసార్లు ఎండోస్కోపీ చేయించుకున్నావు? సో వాళ్ళు అంటే హాస్పిటల్ పేర్లు వద్దు, 5, 6 తిరుగుంటావా? మీది సూర్యాపేట? ఎక్కడది? కోదాడ. సో 5 హాస్పిటల్ తిరిగావు. ఎక్కడ చేసినా ఎండోస్కోపీ చేసి అదే మందులు ఇచ్చేవాళ్ళు, నెల రోజులకి ఇచ్చి రమ్మనేవాళ్ళ. సో దానికి మాకు డిఫరెన్స్ ఏంటి? ఇక్కడికి వచ్చినాక చాలా గ్యాస్ తగ్గింది సార్. మెడిసిన్ కానీ ఎక్కువ వాడట్లేదు. అక్కడ నెల వాడు. అదొకటే కాకుండా నీకు ఎంత గ్యాస్ ఉందని చెప్పి ఒక టెస్ట్ చేశాను. అక్కడ మా ముందు ఎవరైనా చేశారా మీకు? చేయలేదు సార్. సో దాంట్లోనే తెలిసింది నీకు గ్యాస్ ఉందని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాస్ట్ వీక్ నేను మీకు మాట్లాడిన దాంట్లో చాలామంది ఫంక్షనల్ సిమ్టమ్స్ ఉంటాయి. నిజంగా గ్యాస్ రాదు, గ్యాస్ వస్తున్న ఫీలింగ్ ఉంటుంది. సో ఆ పేషెంట్స్ కనుక మనము ఈ పర్టికులర్ ప్రొసీజర్స్ ఇలాంటి గర్డెక్స్ లాంటివి చేసినా, లేకపోతే ఫండోప్లాకేషన్ చేసినా వాళ్ళ పెద్ద ఇంప్రూవ్మెంట్ కనిపించదు. సో ప్రతి పేషెంట్ ఏమనుకుంటారంటే ఈ పేషెంట్కి ఈ సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి నాకు కూడా అదే ఉందనుకుంటారు. కొంతమంది కడుపు ఉబ్బరంలాగా ప్రజెంట్ అవ్వచ్చు, కొంతమంది ఛాతి పట్టేసినట్టు అవ్వచ్చు, కొంతమంది వాంతులు రావచ్చు, కొంతమంది ఇక్కడ పట్టేసిన ఫీలింగ్ రావచ్చు. సో చాలా రకాలుగా ఉంటారు. కొంతమంది రాత్రిపూటే వస్తుంది. రాత్రిపూట వచ్చినప్పుడు లేచి కూర్చుంటారు అన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం యాక్చువల్లీ నిజంగా ఎంత గ్యాస్ ఉంది, ఎప్పుడు వస్తుంది, ఏ టైంలో వస్తుంది, ఏం తింటే వస్తుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్. తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్. మనం చుట్టాలింటికి వెళ్ళాలన్నా, గుడికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. సో నువ్వు ఎప్పుడన్నా ఎవరన్నా పెళ్లి భోజనానికో దానికో దీనికో పిలిస్తే నీకు ఎలా అనిపించేది? తినలేవా? తింటే పోతే గ్యాస్ ఫామ్ అవుతుంది. నైట్గా నిద్ర ఉండకపోయే సార్. అట్లాంటి రోజులు చాలా ఉన్నాయి. ఇంజక్షన్లు ఒక రేత్రి కాడి పోయి ఇంజక్షన్లు చేయించుకున్న రోజులుగా ఉన్నాయి సార్. ఓకే. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్లు చేయించుకోవటం, నైట్ 2 అయ్యేటప్పుడు వెళ్ళేది సార్. ఆ గ్యాస్కి నొప్పికి తట్టుకోలేక. నీకు చాలామంది ఈ ఎక్కడ చూపించినా నార్మల్ ఉంది, నీకు మైండ్లో ఉన్న ప్రాబ్లం ఉందని ఎవరికి చెప్పారా? చెప్పలేదా? సరే. చాలామందికి ఏమవుతుంది, కొంతమంది పేషెంట్స్కి సో ఈవిడికి ప్రాబ్లము ఎక్కడ చూపించినా తగ్గట్లేదని చెప్పి మైండ్లో ఉందని చెప్తూ ఉంటారు. నాకు అలాంటి పేషెంట్ కూడా వస్తూ ఉంటారు. సో లక్కీగా మీ ఫ్యామిలీ మంచి వాళ్ళు ఉంటారు నాకు తెలిసి. సో ఇప్పుడు ప్రొసీజర్ చేయించుకున్న తర్వాత ఇప్పటికి ఇంప్రూవ్మెంట్ అనిపించింది? చాలా అనిపించింది. కోదాడ నుంచి ఇప్పటికి ఇక్కడ వస్తున్నాం అని అంటే చేసి ప్రొసీజర్ ఎన్నాళ్ళైంది నీకు? 1 year అయింది. ఓకే, 1 year అయింది. సో ఈ 1 yearలో అతి తక్కువగా వచ్చారు ఈవిడ. సో ఊరినే ఇటు వచ్చినప్పుడు కనిపించాలని చెప్పి చాలామంది పేషెంట్స్ ఏంటంటే దూరం నుంచి వచ్చినప్పుడు డాక్టర్ గారు ఒకసారి కనిపిద్దామని చెప్పి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. ఎస్పెషల్లీ నా పేషెంట్స్ బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఒక హాలిడే ట్రిప్ లాగా ఇండియా వచ్చినప్పుడు కంపల్సరీ నన్ను చూసి వెళ్తూ ఉంటారు. సో ఇదేదో నేను గొప్పగా చెప్తున్నాను కాదు, సో అది నాకు ఇచ్చే సాటిస్ఫాక్షన్ పేషెంట్స్ ఇచ్చేది. సో గ్యాస్ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి. నాకు కూడా ఉండే గ్యాస్ ప్రాబ్లమ్, ఏదైనా తినాలంటే భయం వేసేది. అది కూడా చెప్పాను నీకు, నేను కూడా సఫర్ అయ్యానని. సో దానికి పర్మనెంట్ సొల్యూషన్స్ ఉన్నాయి. మీరు పర్మనెంట్గా మీరు బాధపడుతూ ఫుడ్, మా మదర్ కూడా ఉండేది, నాన్ వెజ్ మానేసారు. ఎందుకు? ఆవిడకి గ్యాస్ వచ్చి నాన్ వెజ్ వల్ల వస్తుందని. కానీ ఆయిలీ ఫుడ్ తినేవాళ్ళు, దాంతో ఇబ్బంది పడేవాళ్ళు. ఆఖరికి ఆవిడకి నాలుక మీద యాసిడ్ వచ్చి నల్లగా అయిపోయేది. సో ఆవిడకి పీహెచ్ ఇంప్లాంట్స్ ఎవరు చేయలే. సో ఆమె తట్టుకోలేకపోయేది అనుకుంటున్నాను తెలిసి. నేను విదేశాల్లో ఉన్నప్పుడు జరిగిన విషయం ఇదంతా. ఇండియా వచ్చిన తర్వాత ఆవిడ చూసి ఆవిడ ప్రొసీడ్ చేయడం వల్ల నార్మల్గా ఉన్నారు. సో గ్యాస్ ప్రాబ్లంకి పైకి వచ్చేదానికి మెజర్ చేయడానికి పీహెచ్ ఇంపిడెన్స్ ఉంటుంది. రెండో పాయింట్ పర్మనెంట్ సొల్యూషన్స్ అవైలబిలిటీ ఉంది. నీకు సుధా ఓవరాల్గా నీకు మా హాస్పిటల్లో నచ్చింది ఏంటి? నీకు ఎట్లా అనిపించిందమ్మా ఓవరాల్గా?
చాలా మంచిగా అనిపించింది. చాలా మంచిగా అనిపించింది. సో చాలా గ్యాస్ తగ్గింది సార్. చాలా గ్యాస్ తగ్గింది, నార్మల్ లైఫ్ వచ్చినట్టు అనిపించింది. ఇప్పుడు అన్నీ బయటకు వెళ్ళి తినగలుగుతున్నాం. సో నేను చెప్పదలసింది ఏంటంటే దెర్ ఆర్ పర్మనెంట్ సొల్యూషన్స్. ట్యాబ్లెట్స్ వేసుకోక్కర్లేదు. ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, కిడ్నీస్కి కానీ లేకపోతే స్టమక్లోనే కొన్నిసార్లు పాలిప్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. సో పర్మనెంట్ లాంగ్ స్టాండింగ్ వాడుతుంటే. సో కొంతమందికి పెద్ద పేగులో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, కడుపు ఉబ్బరం వస్తూ ఉంటుంది గ్యాస్ ట్యాబ్లెట్లు వేసుకున్నా కానీ. సో లాంగ్ స్టాండింగ్గా మెడికేషన్స్ వల్ల కొన్ని ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. పర్మనెంట్ సొల్యూషన్స్ అవైలబిలిటీ ఉంది. ఇంకా పూర్తిగా తెలియాలంటే కమ్ అండ్ విజిట్ లండన్ గ్యాస్ట్రిక్ కేర్. థ్యాంక్ యూ.